అందరికీ నమస్తే అండి. ఈ మచిలీపట్నంలో జనసేనకి అండ్ వైసీపీకి గొడవ జరుగుతుంది కదా. సో ఈ గొడవ చాలా ఇంట్రెస్టింగ్ కథ ఉంది దీనిలో. యాక్చువల్లీ అక్కడ జరుగుతున్న గొడవ ఏంటంటే మచిలీపట్నంలో రామానాయుడుపేట అక్కడ ఈ చల్లపల్లి వారి బిల్డింగ్ ఏదో ఉంటుందంట, రాజాగారి బిల్డింగ్ అంటారు దాన్ని. ఆ ఏరియా స్థానికంగా తెలుసు వాళ్ళకి. సో అక్కడ జనసేన పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అక్కడ ఒక దిమ్మ కట్టి జెండా ఆవిష్కరణ చేయాలనుకున్నారు. 3 రోజుల కిందట ప్లాన్ చేసి దిమ్మ కట్టడానికి ప్లాన్ చేశారు. సో అటు యాక్చువల్లీ పేరు నాని గారి ఇంటికి వెళ్ళాలంటే ఆ దారి గుండగా వెళ్ళాలి. సో అక్కడ జనసేన పార్టీ జెండా ఉంటే దిమ్మ ఉంటే మళ్ళీ వీళ్ళకి రాజకీయంగా కొంచెం ఇబ్బంది కదా అని చెప్పి దాన్ని వైసీపీ వాళ్ళు అడ్డుకున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానికి జనసేన వాళ్ళు తిరగబడ్డారు. దాంతో 2 పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు 30 యాక్ట్ అమలు చేశారు. సో 2 పార్టీల మధ్య మళ్ళీ గొడవ అయ్యే అవకాశం ఉంది, వీళ్ళు వాళ్ళు వచ్చేస్తున్నారు అని. ఈ నేపథ్యంలో పేరు నానికి మద్దతు పలకడానికి అతను అనుచరులు భారీగా వెళ్తున్నప్పుడు వాళ్ళని కొంత పోలీసులు అడ్డుకోవడం, 30 యాక్ట్ అమల్లో ఉంది, మీరు వెళ్ళడానికి వీల్లేదని. మా వాళ్ళు మా ఇంటికి వస్తుంటే అడ్డుకోవడానికి మీరెవరు, మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం, మీరేం చేస్తారు చేసుకోండి అని చెప్పి పేరు నాని వెళ్ళడం, ఇదంతా కూడా కాస్త పొలిటికల్ మసాలా జరుగుతుందన్నమాట గొడవ. ఈ నేపథ్యంలోనే రెచ్చగొట్టుకుంటున్నారు, ఒకరినొకరు కెలుక్కుంటున్నారు, డిస్టర్బ్ చేసుకుంటున్నారు, సవాళ్ళు చేసుకుంటున్నారు, ఇదంతా జరుగుతుంది. ఇక్కడ ప్యూర్లీ నేను ఒక ఘటన గుర్తు చేయాలి అనుకుంటున్నా. మీకు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఉంటే పక్కన పెడతాను, వెతుకుతున్నా ఫోటోలు వీడియోల కోసం. కానీ మచిలీపట్నం వాళ్ళకి బాగా తెలుసు, ఆ ప్రాంతం వాళ్ళకి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023, 2022, 23 ఆ టైంలో అక్కడ మచిలీపట్నంలోని గొడుగుపేట విజయవాడ రోడ్లో ఒక పెట్రోల్ బంక్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ ఉంది. ఆ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర కావాలని రెచ్చగొట్టడానికి పేర్ని నాని గారి ఫ్లెక్సీ పెద్దది పెట్టారు. ఎప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2022, 23 ఆ టైంలో పేర్ని నాని గారి ఫ్లెక్సీ పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. జనసేన పార్టీ ఆఫీస్ ఎదురుగా, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఆఫీస్ నుంచి బయటకు వచ్చినా పేర్ని నాని గారి ఫ్లెక్సీ కనిపిస్తుంది, పెద్ద ఫ్లెక్సీ కనిపిస్తుంది. ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. సో ఎవరేం చేయలేరు, దాన్ని ఫ్లెక్సీ తీయమని అడిగారు. అస్సలు ససేమిర తీయంగా తీయం, ఏం చేస్తారో చేసుకోండి అన్నారు. పైగా ఆ ఫ్లెక్సీ ఎవరైనా చింపేస్తారేమో, రాత్రి వేళల్లో ఏ జనసేన పార్టీ కుర్రాళ్ళు వచ్చి చింపేస్తారేమోనని చెప్పి అప్పట్లో పేరు నాని గారు అధికార పార్టీలో ఉన్నారు కదా, పోలీసులను కూడా దానికి కాపలా పెట్టారు. డే అండ్ నైట్ 3 నెలల వరకు కాపలా పెట్టారంట. ఇది లోకల్ వాళ్ళకి బాగా తెలుసు. లోకల్ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి, మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఈ ఘటన బాగా తెలుసు. అంత దారుణంగా వ్యవహరించారు పేరు నాని గారు. ఫ్లెక్సీ జనసేన పార్టీ ఎదురుగా వాళ్ళని రెచ్చగొట్టడానికి ఫ్లెక్సీ పెట్టించి దానికి పోలీసులను కూడా కాపలా పెట్టారు 2-3 నెలల పాటు, ఆ ఫ్లెక్సీ చిరక్కుండా. అంత దారుణంగా ఏకపక్షంగా వ్యవహరించారు. సో ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు దానికేమీ రివెంజ్ తీర్చుకోవట్లా. దానికి రివెంజ్ తీర్చుకోవాలంటే పేరు నాని గారి ఇంటి ఎదురుగానో లేదంటే వైసీపీ ఆఫీస్ ఎదురుగానో పెట్టుకోవచ్చు. వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు, ఒక పెద్ద సెంటర్ ఖాళీగా ఉంది, ఆ సెంటర్లో ఒక బిల్డింగ్ ఉంది, అది కొంచెం ఫేమస్. సో అక్కడ పార్టీ జెండా పెడితే, పార్టీ దిమ్మకట్టి జెండా పెడితే బాగుంటుంది అనేది వాళ్ళ ఆలోచన. దానికి వాళ్ళు పెట్టుకుంటే వైసీపీ వాళ్ళు అడ్డం పెడుతున్నారు. ఇది పేరు నాని గారి ఇంటికి వెళ్ళే దారి, ఈ దారిలో మీరు పెట్టడం ఏంటి, కావాలని పెట్టడం కదా అని. సో ఇది తప్ప అది తప్ప? గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పేర్ని నాని గారు పెట్టింది తప్ప, ఇది తప్ప? సో ఇప్పుడు అంటే ఓన్లీ ఓవర్ యాక్షన్. నేను అనుకోవడం కేవలం పొలిటికల్ ఓవర్ యాక్షన్. అక్కడ అంత సబ్జెక్ట్ లేదు, అంత సీన్ లేదు, ఇంత గొడవ చేయాల్సిన అవసరం కూడా లేదు, అడ్డుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు అన్నమాట. నిజానికి పేరు నాని గారు జనసేన పార్టీకి ఒక పెద్ద రాజకీయ శత్రువుగా మారిపోయారు. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే, మీకు గుర్తుందో లేదో, 2024 సెప్టెంబర్ ఆ టైంలో పేరు నాని గారి ఇంటి మీదకి వెళ్ళారు జనసేన పార్టీ వాళ్ళందరూ ఆయన మీద దాడి చేయడానికి. అప్పట్లో 2024 జూలైలో టీడీపీ వాళ్ళందరూ వల్లభనేని వంశీ గారి ఇంటి మీదకి వెళ్ళారు, కూటమి అధికారంలోకి వచ్చిన ఒక 15-20 రోజుల్లోనే. సో ఒక 3 నెలల్లో జనసేన పార్టీ వాళ్ళందరూ పేరు నాని గారి ఇంటి మీదకి వెళ్ళారు. ఎందుకంటే అప్పుడు పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏదో పర్సనల్గా కొన్ని కామెంట్స్ చేశారు. సో ఆయన పేరు నాని గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మరీ దారుణంగా మాట్లాడేవాళ్ళు. ఈవెన్ ఇప్పటికే ఆయన అదే ఫ్లో కంటిన్యూ చేస్తున్నారు. అధికారం పోయింది కదా అని చెప్పి చాలామంది వైసీపీ నాయకులు సైలెంట్ అయినప్పటికీ పేరు నాని గారు సైలెంట్ అవ్వట్లా. ఆయన అదే వాయిస్, అదే ఫ్లో కంటిన్యూ చేస్తున్నారు. సో దానికి తగ్గట్టు ఆయన అనుచరులు కూడా అక్కడ బలంగా ఉండటంతో, ఎంతైనా పేరు నాని గారు లోకల్లో స్ట్రాంగ్ లీడర్, మంచి ఫాలోయింగ్ ఉంది, అనుచర వర్గం బలంగా ఉంది.
అందులోకి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు కాబట్టి చాలామందికి ఉపయోగపడ్డారు కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు బలంగా ఆయనకు అండగా ఉన్నారు. సో అది కొంత ఉపయోగపడుతుంది, ఆయన ఫాలోయింగ్ ఉపయోగపడుతుంది. అందుకని గొడవలకైనా దేనికైనా కయ్యానికైనా సిద్ధంగా ఉంటున్నారనమాట. నిజానికి ఈ గొడవ అంతా కూడా అనవసరం, ఇంత చేయాల్సిన అవసరమే లేదు, కేవలం కావాలని చేస్తున్నారు అంతే.